ఇగో ఏమున్నా 2 ఏళ్ళు అయితే మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతాడు. అవుతాడా కాడా? అందరు యాద్ చేసుకుంటారు, అరే పెద్ద మనిషి మంచిగుండే అంటురా లేదా? వీడెక్కడ దొరికిండు బుడ్బుడుకలో లెక్క అంటలేరా? ఏమున్నది, ఏమైనా 4000 పింఛన్ ఎప్పుడు ఇస్తావంటే నీ లాగులో తొండలు దొరకొడతా అంటాడు. అరే అక్క చెల్లెలకు 2500 ఎప్పుడు ఇస్తావురా భయ్ అంటే నీ పేర్లు తీసుకొని మెడలేసుకొని తిరుగుతా అంటాడు. గివి తప్ప ఏమన్నా మంచిగా మాట్లాడే ముచ్చట ఉన్నదా? మొన్నేందో హార్వర్డ్ పోయి వచ్చిండట. వీణ హార్వర్డ్ పోయినా అంతరిక్షం పోయినా కుక్కతోక వంకరది. అది బూతులు తప్ప ఇంకేమన్నా వస్తాయా? కేసీఆర్ జాతిపిత ఎట్లయితాడు అంటాడు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా? అసలు ఈ తెలంగాణ, ఈ స్వరాష్ట్రం ఎట్లొచ్చింది? కేసీఆర్ త్యాగాలతోని ఆయన ఆమరణ నిరాహార దీక్ష పడితే మీరందరూ కూడా దీక్ష పట్టింది కదా తెలంగాణ కోసం. మీరందరూ బయలుదేరలే రోడ్ల మీదకి. ఈ రేవంత్ రెడ్డి నన్ను ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నాడా? ఈయన ముఖానికి తెలంగాణ తెచ్చిన దాంట్లో మీరు అమరులు. కేసీఆర్ ఇంతమంది కొట్లాడి మనం తెలంగాణ తెచ్చినాం. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చిన అసలు అది వచ్చబెట్టుకే నువ్వు ఇలా కుర్చీలో కూర్చున్నావు. ఈయన కేసీఆర్ ముమ్మాటికి జాతిపిత, రేవంత్ రెడ్డి బూతు పిత. వీడు బూతులు తప్ప ఏమన్నా వస్తాయి అవనికి? అదే నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ఏం మాట్లాడాలి? ఇగో నేను 4000 పింఛన్ రేపటికెళ్ళి ఇస్తున్నా అని చెప్పాలి. లేకపోతే నేను మహిళలకు బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టి ప్రామిసరీ నోటు మీద 2500 ఇస్తా అన్నా ఇక రేపటి నుంచి ఇస్తా అని చెప్పాలి. గది చెప్పాడు. అదేం మాట్లాడితే బూతులు, తిట్టుడు. అరే కేసీఆర్ ఏమో నీ పొలాలకు నీళ్ళు ఎట్లా తేవాలని తనలాడిండు, మీ ఇళ్లకు మంచి నీళ్ళు ఎట్లా తేవాలనో తనలాడిండు, రోడ్లు ఎట్లా వేయాలనో తనలాడిండు. బీసీ ఆడపిల్లల కోసం మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు పెట్టిండు, బీసీ పిల్లల కోసం గురుకుల పాఠశాలలు పెట్టిండు, ఎస్సీ పిల్లల కోసం ఎస్సీ గురుకులాలు పెట్టిండు, ఎస్సీ ఆడపిల్లల కోసం ఎస్సీ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీలు పెట్టిండు. అరే పిల్లల చదువుల కోసం కేసీఆర్ ఆలోచించిండు, ఆడపిల్లల కోసం కేసీఆర్ ఆలోచించిండు. మా ముస్లిం మైనారిటీ పిల్లలు చదువుకోవడానికి टिमरी स्कूल పెట్టలేరా? गजवेल में टिमरी स्कूल 2 स्कूल लगाए तो हमारी माइनॉरिटी के बच्चे और बच्ची कितना अच्छा इंग्लिश मीडियम में पढ़ ले रहे। रेवंत रेड्डी आने के बाद 1 रुपया का काम हमारे मुसलमानों के लिए कुछ हुआ क्या? 1 पैसे का काम हुआ क्या? मैं पूछना चाहता हूं। ये कांग्रेस वाले आके वोट पूछ रहे, क्यों डालना? कांग्रेस వాళ్ళు వచ్చి చేయి గుర్తుకు ఓటేయమంటుందమ్మా. రూపాయి పని చేసిందా అని అడుగుతున్నా. 1 రూపాయి పని, 1 తట్టడు మట్టన్న 2.5 ఏళ్ల కాంగ్రెస్ వాళ్ళు గజ్వేల్లో చేసిండ్రా? చేస్తే ఆడ చేసిందో చూపిది. కేసీఆర్ చేసిన పనులే మా ప్రజ్ఞాపూర్ బస్ స్టాండ్ మంచిగా 2 అంతస్తులు స్లాబ్ పడ్డది. ఇంత సున్నమేస్తే దాన్ని చాలు చేయొచ్చు. మీ ముఖానికి 2.5 ఏళ్ల సున్నమే శాతనైతలేదు మీకు. 2.5 ఏళ్ల నుంచి ప్రజ్ఞాపూర్ బస్ స్టాండ్ ఆగబెట్టి పెట్టిన దరిద్రులు ఇంకా సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకొని వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడుగుతారు? నేను అంటున్నా, ఏంది మీరు చేసిన రూపాయి పనేమన్నా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. బతుకమ్మ చీరలు ఎగ్గొట్టుడు, రైతు బంద్ ఎగ్గొట్టుడు, రైతు బీమా ఎగ్గొట్టుడు, లేకపోతే మా కేసీఆర్ కిట్ ఎగ్గొట్టుడు, గొర్రెలు బంధు పెట్టుడు, మా మైనారిటీ బంధు పెట్టిండ్రు, మా దళిత బంధు పెట్టిండ్రు, మా బీసీ బంధు పెట్టిండ్రు. అప్పుడేం చెప్పిండ్రు? దళిత బంధు కేసీఆర్ 10 లక్షలే ఇస్తుండు, మేమైతే 12 ఇస్తామన్నారు. 12 లేదు 10 లేదు, ఒక్కనికన్నా ఇచ్చిరా? అన్ని జూటా మాటలు మాట్లాడి అబద్ధాలు చెప్పి మోసం చేసిండ్రు. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు, రైతు బంధు ఎందుకైనా భయం నేను అడిగిన, నేను ఎలక్షన్ అయిపోయినాక ఎత్తా అంటుండు. ఎంత లంగ మాటలు చెప్పురి. ఇప్పుడు కరోనా వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు, గజ్వేల్లో ప్రజ్ఞాపూర్లో కరోనా వస్తే నేను వచ్చి గల్లీలలో తిరిగిన, భయపడకుండా నేను ఉన్నాను. రెమిడిసివిర్ ఇంజక్షన్లు తెచ్చి ప్రజ్ఞాపూర్లో పెట్టి వాళ్ళకన్నా జ్వరం వస్తే ఇంటికే డాక్టర్ని పంపించినాం మేము. ఆ రోజు మీకు 10 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చినాం. కరోనా వచ్చినప్పుడు యాదకుంచుకుందో ఉన్నదో లేదో మీకు? 10 కిలోల బియ్యం ఇచ్చినామా లేదా? కరోనా వచ్చినప్పుడు 2 ఏళ్ళు అట్లా ఇచ్చినాం. 1500 రూపాయలు ఇచ్చినాం. ఏదొచ్చినా మేము నిలబడ్డాం. ఇప్పుడు ఆ కరోనాలో కూడా రైతు బంధు పైసలు టైం మీద వేసిండా లేదా కేసీఆర్? కరోనా వచ్చినప్పుడు రైతు బంధు ఆగిందా? మరి ఇప్పుడు ఎందుకు ఆగింది? ఇప్పుడు రైతు బంధు అంటే డిసెంబర్లో ఇచ్చిండు కేసీఆర్, ఇప్పుడు జనవరి అయిపోయి ఫిబ్రవరి వచ్చింది.
నారు పోస్తిమి, దుక్కు దున్నితిమి, నాట్లు పడే, కలుపు తీస్తిమి, మందు కూడా వేస్తిమి, ఇంకా రైతు బంధు పడకపోయా. ఇది మోసం కాదా? మందు సంచులకు కూడా రైతు బంధు అందదా? నేను అంటున్నా రేవంత్ రెడ్డి, ఇప్పటికి 2 రైతు బంధులు ఎగ్గొట్టినావు నువ్వు. ఇది 3వది. మేము ఎలక్షన్ కమిషన్ కు లెటర్ ఇస్తాం, మాకే అబ్జెక్షన్ లేదు. ఎగ్గొట్టిన 2 రైతు బంధులు ఇప్పటి రైతు బంధు వెంటనే వేయాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నాం. బిడ్డ 11వ తారీఖులోగా రైతు బంధు వేయలేదనుకో, నీ కాంగ్రెస్ పార్టీని నిన్ను చింత గట్టరు మా రైతులు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. అరే నీ ముఖానికి మందు సంచులు ఇచ్చే తెలివి ఉన్నదే? కేసీఆర్ ఉండగా ఆటోని చెప్తే ఇంటికాడ బాయికాడ 4 సంచులు వేసిపోవు. ఇప్పుడు లైన్లో పొద్దుగాల పోయి నిలబట్టే కూడా ఒక్క సంచి దొరుకుతుందా చెల్లె? ఎరువు బస్తాలు దొరుకుతున్నాయా? ఎరువు బస్తాలు ఇచ్చే తెలివి లేని దద్దమ్మ ఈ శాతగాని రేవంత్ రెడ్డి కేసీఆర్ ని పట్టుకొని బూతులు తిడతాడు. నీ ముఖానికి మందు సంచులు ఇచ్చే తెలివి ఉన్నది, నీ ముఖానికి రైతు బంధు ఇచ్చే తెలివి ఉన్నది, నీ ముఖానికి పండిన వడ్లు కొనే తెలివి లేదు నీకు. శాతగాని దద్దమ్మ కేసీఆర్ ను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు తిడతా ఉన్నాడు. అరే పనిలో పోటీవాడు, నీకు తెలివి ఉంటే, నువ్వు మొగోనివైతే, నీకు దమ్ముంటే కేసీఆర్ కంటే మంచిగా పనిచేసి చూపి ముఖానికి. కేసీఆర్ ఇచ్చిన ఎగ్గొట్టుకుంటా, కేసీఆర్ చేసిన పనులు ఖరాబ్ చేసుకుంటా, కష్టపడి పోరాటాల మీద, త్యాగాల మీద సాధించుకున్న స్వరాష్ట్రాన్ని ఇవాళ ఆగమాగం చేస్తున్నాడు. ఎంతో కష్టపడి తెచ్చుకున్నాం కదా, ఎంతో గొప్పగా ఈ స్వరాష్ట్రం సాధించుకుంటే ఇవాళ సర్వనాశనం చేస్తుండే రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రం నాశనం కావాలన్నా బాగుండాలన్నా? బాగుండాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పండి. ఇప్పుడు నాలాంటి వాళ్ళం రేపు గట్టిగా మీ గురించి కొట్లాడాలి మేము. ఇప్పుడు రేపు ఏమంటాడు, మా ప్రజ్ఞాపూర్లో తెలుసో తెలియకో ఎవరన్నా 4గురికి చేయి గుర్తు కోటేసింది అనుకో, ఏమంటాడు, నేను 4000 పింఛన్ ఎగ్గొట్టినా నాకు వేసిండ్రు, వాళ్ళు అడుగుతలేరు వద్దంటుర్రు అంటాడు. వద్దంటుర్రు, నేను 4000 ఎగబెట్ట కూడా నాకే వేసిండ్రు అంటాడు. ఇప్పుడు ఈడుండే అక్క చెల్లెలు ఎవరైనా చేయి గుర్తు కోటేసింది అనుకో, నేను మహాలక్ష్మి 2500 ఇస్తానని ఎగబెట్టినా ఇక వాళ్ళు అయినా నాకే ఓటేసింది, ఇవ్వవలసిన అవసరం లేదనడా? అంటడా అనడా? మరి వారికి అర్థం కావాలంటే సురుకు పెట్టాలి. ఆయనకి అర్థం కావద్దా? ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజ్ఞాపూర్లో పొల్లు అయింది అంటే, అక్క చెల్లెలు అందరూ నువ్వు మహాలక్ష్మి వేయలేదు కనుక నిన్ను ఓడగొట్టిండ్రు, రైతు బంధు వేయలేదు కనుక కట్టగట్టుకొని రైతులందరూ కారు కేంద్రు, కాంగ్రెస్ కు బుద్ధి చెప్పిండ్రు. అవ్వలందరూ 4000 పింఛన్ ఇస్తానని ఆగం పట్టినవు కనుక, నువ్వు 4000 ఇయ్యలేదు కనుక అవ్వ తాతలందరూ కారు కేసిండ్రు, కాంగ్రెస్ ను ఓడగొట్టిండ్రు అంటేనే వానికి బుద్ధి వస్తుంది. రావద్దా? నేను అడుగుతున్నాయి, ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ వాడు ప్రజ్ఞాపూర్లో ఓటు అడగాలి? ఏం చెప్పి ఓటు అడగాలి? దయచేసి మీరు ఆలోచన చేయండి. అందువల్ల ఈ రాష్ట్రంలో వీళ్ళంతా కూడా ఆగమాగం చేస్తా ఉన్నాడు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నాడు. ముఖ్యంగా చదువుకున్న పిల్లలు, రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగస్తులు, మేధావులు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఆలోచన చేయాలి. కేసీఆర్ చేతిలో ఎంత పదిలంగా ఉండే తెలంగాణ, ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక రాష్ట్రం పరువు తీస్తా ఉన్నాడు. భూముల ధరలు పడిపోయినాయి. ఎవరికన్నా ఇంత అర్ధ ఎకరం ఉంటే పిల్ల పెండ్లు ఉందంటే ధైర్యం ఉంటుండే, ఓ 10 గుంటలు తీస్తే పెండ్లు అయిపోవు. ఇప్పుడు ఎవడన్నా కొనటోడు ఉన్నాడా? ఎవడన్నా మర్రి చూస్తుండా? ఆగమైందా లేదా? కేసీఆర్ ఉండగా భూముల ధరలు రోజింత పెరిగినాయి, రోజింత ఇంత ధైర్యం పెరిగింది. ఇప్పుడు మొత్తం పాతాళానికే చూస్తుంది, అది ఆగమైపోయింది. ఏది చూసినా అట్లే ఉంది. అదే ఇప్పుడు 150 షటర్లు టులెట్ బోర్డులు పడ్డాయి గజ్వేల్ల. కేసీఆర్ ఉండగా ఇల్లు కిరాయి దొరకపోవు, కేసీఆర్ ఉండగా షటర్ దొరకకపోవు. ఇప్పుడు ఎందుకు ఇట్లా ఉల్టా అయిపోయింది? ఆలోచన చేసుకోవద్దా మనం? నేను మీ అందరికీ దండం పెట్టి కోరేది ఒక్కటే, వీళ్ళని గెలిపిస్తే 5 ఏళ్ళు ఉంటారు, 5 ఏళ్ళు మీ సేవలో ఉంటారు. 2 ఏళ్ళు అయినాక మళ్ళీ వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. మరి అవతల 3 ఏళ్ళు వీళ్ళే ఉంటారా ఉండరా? వీళ్ళ నాయకత్వంలో మా ప్రతాప్ అన్న, నేను, డాక్టర్ సాబ్ మేమందరం కూడా కొన్ని పనులు మిగిలిపోయినాయి. ఆ మిగిలిపోయిన పనులు కానీ, కొన్ని రోడ్లు కానీ, గడ బస్ స్టాప్ కావాలి, ఒకటి గుండనపల్లి కాడ రిక్వెస్ట్ బస్ స్టాప్ కానీ, ఈ చిన్న చిన్న పనులు కొన్ని ఉన్నాయి. ఓ వాటర్ ఫిల్టర్ అని